ప్రతి ఒక్క స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడాలి, నాణ్యమైన విద్య ఇవ్వాలి, అవసరమైతే మళ్ళీ పిల్లలందరూ మన స్కూళ్ళకు రావాలి. నో వేకెన్సీ బోర్డు పెట్టి మీరు ముందుగా ఫుల్ అయిపోయినాయని చెప్పగలిగితే ఆ రోజు మా టీచర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తానని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మన టీచర్లు ఏం తక్కువ కాదు, చాలా సమర్థవంతమైన టీచర్లు. ఇక్కడ పనిచేసే టీచర్ల కంటే కార్పొరేట్ స్కూల్స్లో పెద్ద టీచర్లు కాదు, ఒక శ్రద్ధ పెట్టారు, వాతావరణాన్ని క్రియేట్ చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ప్రభుత్వం ఎయిడెడ్, అన్ఎయిడెడ్, జూనియర్ కాలేజీలు అన్ని కలిసి నిర్వహిస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే 74,96,288 మంది విద్యార్థులు, 3,32,770 మంది ఉపాధ్యాయులు, 1,49,92,456 మంది తల్లిదండ్రులు. ఈ కార్యక్రమంలో 2,28,000 మంది, 2,28,000 మంది భాగస్వాములైనటువంటి ఏకైక కార్యక్రమం, గిన్నిస్ రికార్డు క్రియేట్ చేయడానికి అవకాశం ఉండే ఏకైక కార్యక్రమం ఈ మెగా పేరెంట్స్ ఈ యొక్క పీటీఎం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అయితే ఇది ప్రారంభం మాత్రం. నేను చూశాను, పిల్లలకి ప్రోగ్రెస్ కార్డులు ఇస్తున్నారు, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అన్ని ఇస్తున్నారు. ఇంకొక యాప్ తీసుకొస్తున్నారు, గ్రీన్ పాస్పోర్ట్ తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూసుకుంటే ఒక బాధ్యత, ఒక భవిష్యత్తుకు భరోసా ఇచ్చే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. తల్లిదండ్రులందరినీ కోరుతున్నా, ఇమ్మీడియట్గా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తెల్లవారితో 10 గంటలకి మీ అబ్బాయి వచ్చాడా లేదా రికార్డు ఉంటుంది, మీకు అలర్ట్ వస్తుంది. పిల్లలు ఇక్కడ ఉండే పిల్లలందరినీ కోరుతున్నా, స్కూలుకు డుమ్మా కొడితే ఇమ్మీడియట్గా అమ్మకు నాన్నకు తెలుస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా డుమ్మా కొట్టకుండా ఉండాలని పిల్లలందరినీ కోరుకుంటున్నా. ఇది మంచి కార్యక్రమం అవునా కాదా అని అడుగుతున్నా పిల్లలందరినీ. ఆమోదమేనా? పిల్లలందరూ చేలిపైకెత్తండి. మీ మంత్రి గారు చాలా బాగుంటారు, పిల్లల్ని చదివించడంలో మాత్రం కఠినంగా ఉంటారు. దానికి అభినందిస్తున్నా. ఓకే, గుడ్. తల్లిదండ్రులు యాప్ చూస్తారని అడుగుతున్నా, డౌన్లోడ్ చేసుకుంటారా లేదా? మీరు అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? ఉన్నాయంటే చేలిపైకెత్తండి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ కూడా తీసుకొచ్చాం. మీరు ఎక్కడికి పోయే పని లేదు. ఒక్క వాట్సాప్ గవర్నెన్స్ లో ఏం కావాలో చెప్తే చేసి మళ్ళీ మీకు సమాధానం చెప్పే బాధ్యత, పనులు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఫస్ట్ టైం స్కూల్స్లో మీరు చూస్తే ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆకర్షణీయమైనటువంటి యూనిఫామ్ తీసుకొచ్చారు. షూ కూడా బాగుంది, పుస్తకాలు బాగున్నాయి, బ్యాగ్లు కూడా బాగున్నాయి. కొత్త చెరువుకు వస్తే మళ్ళా నాకు చదువుకోవాలనిపిస్తా ఉంది. ఒక బ్రహ్మాండమైన వాతావరణం ఉంది ఇక్కడ. ఇప్పుడే నేను క్లాస్ రూమ్ పోయాను, నేను కూడా టీచ్ చేశాను. నేను కూడా టీచ్ చేసి పిల్లల యొక్క ఉత్సాహం చూశాను, చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు అక్కడ టీచర్ని కూడా చూస్తే ఇక్కడే చదువుకుని గోపాల్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ ఇక్కడే నేను పనిచేయాలి, ఈ స్కూల్ రుణం తీర్చుకోవాలని టీచర్గా ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడంటే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ప్రతి ఒక్క విద్యార్థికి మిత్రా కిట్ ఇచ్చారు. ఒకప్పుడు మీరు చూస్తే నాకు అనిపిస్తుంది, నాయకులంటే ఎన్ని చిత్ర విచిత్రాలు చేశారంటే కడాన పిల్లలకి ఇస్తే పుస్తకాల పైన బ్యాగ్ కూడా వదిలిపెట్టలేదు,
దానిపైన కూడా బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఆ రోజులు అయిపోయినాయి. ఏ బొమ్మ ఉండదు, విద్యాలయాల్లో రాజకీయాలు లేవు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడమే కాకుండా ప్రపంచంలోనే చురుకైన యువతగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అందుకని ఏవైతే నిర్లక్ష్యం చేశారో అవన్నిటిపైన విద్యార్థులకు అందరికీ కిట్లు అందించాం. ఒక్కొక్క కిట్టుకైతే 2,275 రూపాయలు చొప్పున 953 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవన్నీ కూడా 1-8 వరకు, అదే మరి 120 స్టిచ్చింగ్ మాత్రం 120 రూపాయలు, 9-10 అయితే 240 రూపాయలు స్టిచ్చింగ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. నోట్ పుస్తకాలు కూడా నేను చాలాసార్లు చూసేవాడిని. స్కూల్ తెరిస్తే పుస్తకాలు దొరికేటివి కాదు, స్కూల్కి వచ్చి ఏ పని చేసేవాళ్ళు కాదు. ఈసారి పాఠశాలలు ప్రారంభోత్సవం ప్రారంభించగానే మీకు పుస్తకాలు అందించిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.